అడుగుతా ఉన్నాను. ఈ రోజు ర్యాలీ తీశారు, దేనికోసం చేశారు? నేను మాట్లాడాను. నేను మళ్లీ ఉద్ఘాటిస్తున్నాను. సీతారాంకైనా సరే నేను హెచ్చరిస్తున్నాను. ఎవరు జెండా, ఎవరు పార్టీలు వాళ్ళ జెండాలు కట్టుకోవచ్చు, ఫ్లెక్స్లు పెట్టుకోవచ్చు, కార్యక్రమాలు చేసుకోవచ్చు. దాన్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ ఒక పార్టీ జెండాని చెప్పడం, ఒక పార్టీ పెట్టినటువంటి ఫ్లెక్స్లు చెప్పడం, అవి తీసి వేరే పెట్టడం అనేది వాడు ఎవడు చేసినా, ఈవెన్ సీతారాం చేసినా సరే తాట తీస్తా. అది సీతారాంకైనా తాట తీస్తా. ఇందులో ఏమి వెనకడుగు మొగమాటమేం లేదు. క్లియర్ గా చెప్తున్నాను. నేను వాడితో కూడా అదే మాట్లాడాను. వాళ్ళ అమ్మగారు 15 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి, పొందూరంటే సీతారాంకి ఎల్లలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అంగులు తెలిసినటువంటి వ్యక్తిని ఆ మండలంలో నేను ఒక్కడ తప్ప ఇంకెవడు కూడా ఆ మండలంలో కూడా ఎవడు ఇప్పుడు లేడు, రేపు రాబోయే రోజులు కూడా పుట్టాడు. వాళ్ళ అమ్మగారు 15 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి, నా పిల్లాడికి కూడా నేను తిండి పెట్టలేకపోతున్నాను, నాకు సాయం చేయండి అంటే మిడ్ డే మీల్ ఏజీగా పెట్టించింది నేను. వాడు నేను బ్రతకలేకపోతున్నానంటే వాడికి బీసీ కార్పొరేషన్ లో ₹1,00,000 సబ్సిడీతో లోన్ ఇచ్చిన బ్రతకలని చెప్పి చెప్పింది నేను, వాడికి ఇచ్చింది నేను. ఈ రోజు వాడు ఇప్పటికి పోలీసులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఉంది. వాడు ఫ్లెక్స్లో చెప్పడం, అర్ధరాత్రి 3 గంటలు పోయినప్పుడు పోయి చెప్పడం, అవి రైతు తీసి ఇంకోటి తగిలించడం, ఎవరికో వాడికి వేరే వాడికి తగువులకి మనస్పర్ధలు వచ్చి వాడేమైనా ఇంకో రకంగా ప్రవర్తిస్తే వాడికో పార్టీకి వెళ్లొచ్చు, లేకపోతే వాడికి నచ్చిన జెండాను పట్టుకోవచ్చు. నేను మాట్లాడేటప్పుడు కూడా చాలా స్పష్టంగా అదే చెప్పాను. ఎవరికి నచ్చిన జెండా పట్టుకుంటాడు, దాన్ని నేను ఎవరిని కూడా అడగను, ప్రశ్నించను. ఎవరు బ్రతకాలు బ్రతుకుతారు. కానీ ఒకటి కట్టే జెండాని గాని, ఒకటి కట్టే ఫ్లెక్స్ గాని ఇటువంటి చీప్ అంటే వాళ్ళ నాయకుడు, అందుకనే చెప్తాం అది కోడికత్తి పార్టీ అని. వాళ్ళ నాయకుడు కోడికత్తి డ్రామాలు ఆడాడు. ఇక్కడ వీళ్ళు కూడా కోడికత్తి డ్రామాలు ఇక్కడ ఆడారు. ఆ పార్టీకి ఉన్నటువంటి నైజం, ఆ వ్యక్తులకు నిజాయితీ లేదు, నిలకడ లేదు. సీతారాం ఈ రోజు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఆమదాస్ నడిబొడ్డలు. నువ్వు కాదు, ఇక్కడ ఉన్నటువంటి షావుకారులకి ప్రతి స్థలంలోనూ నాకు 3 అడుగులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆడెవడో అప్పలరాదు ఏం పేరట, అప్పలరాదు ఏం పేరట, వయసురాజు వాడి చావు కారకుడు నువ్వు కాదు. వాడి జాగాలో నాకు 3 అడుగులు నాకు ఉందని చెప్పి ఇది చేసింది నువ్వు కాదు. ఈ ఆమదానవలస మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇదంతా కూడా గ్రామ కంటమే. గ్రామ కంటాల్లో మీరు ఇల్లు కట్టారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది నువ్వు కాదు. నీ గతం ఎవరు ఇక్కడ మర్చిపోలేదు. నీ చరిత్ర హీనం. నువ్వు నీకు అసలు శాసనసభ్యుడిగా ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు ప్రజలు నీకు ఇచ్చారనంటే ఏ జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యం అది. ఎవరో నీ పెద్దలు చేసినటువంటి పుణ్యం ఈరోజు నువ్వు అనుభవించావు. అంతేగాని ఈరోజు నీకు ప్రజలకి నువ్వు చేసింది ఏంటి చెప్పండి. నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఈ ఆమదాలవలస పట్టణంలో ఈవెన్ రైల్వే స్టేషన్ కూడా ఈరోజు అంతకుముందు నువ్వు 10 సంవత్సరాలు చేశావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.